Welcome to Pinnacle 2 Science. My name is Dr. Venkat Ramana. రీసెంట్గా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క కీ డేట్స్ ఏంటివి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, హౌ టు అప్లై అప్లికేషన్ అండ్ సమ్ ఎడ్యుకేషనల్ ప్రిపరేషన్ టిప్స్ అనేటువంటివి ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినటువంటి స్టెనోగ్రాఫర్ 2025 నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ డి అండ్ గ్రూప్ సికి కలిపి 261 వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేటువంటిది జూన్ 6 రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్స్కి పోస్ట్ని క్వాలిఫై చేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ రిటన్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే స్టెనోగ్రాఫర్ అంటే టైపిస్ట్ అనేటువంటిది గ్రూప్ డికి గ్రూప్ సికి స్కిల్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇక్కడ స్టెనోగ్రాఫర్కి టైపిస్ట్ రోల్కి డిఫరెన్స్ ఏంటి అంటే టైపిస్ట్ అనేవాళ్ళు లైవ్ ప్రోగ్రామ్స్ని టైప్ చేయరు. స్టెనోగ్రాఫర్ అనేటువంటి వాళ్ళు లైవ్ ప్రోగ్రాంలో వచ్చినటువంటి డేటాని ఆడియో వీడియోని టైప్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఈ స్టెనోగ్రాఫర్ రోల్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అయినటువంటి డిపార్ట్మెంట్స్ అయినటువంటి పార్లమెంట్, మెడికల్, అదర్ డిపార్ట్మెంట్స్లలో ఫిల్ చేస్తారు. ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కీ డేట్స్ అండ్ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 6th జూన్ 2025 అప్లికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 6th జూన్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది 26th జూన్ వరకు ఉంటుంది. ఈ విత్ ఇన్ ది డెడ్ లైన్లోనే నోటిఫికేషన్ అనేటువంటిది అప్లై చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్స్ అనేటువంటివి జూలై మంత్లో అంటే జూలై 3rd వీక్ ఆర్ 4th వీక్లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ అనేటువంటిది 6th to 11th మధ్యలో ఆగస్టు 2025 కండక్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకుంటే నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేటువంటిది 1/8/2025 కల్లా గ్రూప్ సి పోస్ట్కి 18 to 30 years ఉండాలి. గ్రూప్ డి పోస్ట్కి 18 to 27 years ఉండాలి. అదర్ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్లకి 3 years, విడోస్ అండ్ డైవర్స్డ్ కేస్డ్ ఉమెన్స్కి 3 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వివాలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పాస్ అయి ఉండాలి. వీళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. వీటిలో 3 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే అర్థమెటిక్,
అండ్ రీజనింగ్ మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ 1 మార్క్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్, జీకే, కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పార్ట్ 3కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 100 మార్క్స్కి. సో టోటల్గా 200 మార్క్స్ అనేటువంటిది టోటల్ క్వశ్చన్స్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. టైం వచ్చేసి 2 అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఇక్కడ 2 అవర్స్ 40 మినిట్స్ అనేటువంటిది ఎవరైనా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 40 మినిట్స్ ఎక్స్ట్రాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి గుర్తుంచుకోవాల్సింది నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంది. 0.25 రాంగ్ ఆన్సర్కి రిడక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఆగస్ట్ 6 నుంచి 11th మధ్యలో కండక్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్ అనేటువంటిది ఎలా తీస్తారు అని అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 30% మార్క్స్కి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి వాళ్ళకి 25%, ఆల్ అదర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ వాళ్ళకి 20% అనేటువంటిది మార్క్స్ వస్తే పాస్గా కన్సిడర్ చేస్తారు. ఈ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ని స్కిల్ టెస్ట్కి ప్రమోట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూ వీక్స్ తర్వాత స్కిల్ టెస్ట్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు, కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేస్తే గ్రూప్ సి వాళ్ళకి, గ్రూప్ డి వాళ్ళకి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. గ్రూప్ సి కేటగిరీ వాళ్ళకి 10 మినిట్స్లో 100 వర్డ్ పర్ మినిట్ అనేటువంటిది టైప్ చేయాలి. గ్రూప్ డి వాళ్ళకి 10 మినిట్స్లో 80 వర్డ్స్ పర్ మినిట్స్ అనేటువంటిది టైప్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా వర్డ్ పర్ మినిట్ 100 ఉండాలి గ్రూప్ సికి. గ్రూప్ డికి 80 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది స్పీడ్ అనేటువంటిది ఉండాలి. వీరికి ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది ఇచ్చి 50 మినిట్స్లో గ్రూప్ సికి ఇస్తారు. గ్రూప్ డికి 40 మినిట్స్ ఇస్తారు ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ వాళ్ళకి. అదే హిందీ స్టెనోగ్రఫీ వాళ్ళకి ట్రాన్స్క్రిప్షన్లో చూసుకుంటే గ్రూప్ సికి 65 మినిట్స్, గ్రూప్ డికి 55 మినిట్స్ అనేటువంటిది ఇస్తారు. సో ఈ విధంగా స్కిల్ టెస్ట్ అనేటువంటిది పాస్ అవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటిని స్క్రూటినీ చేసి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫ్ 2025 నోటిఫికేషన్ని ఎలా అప్లై చేసుకోవాలి చూస్తే వెబ్సైట్ని విజిట్ చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తే ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసుకొని మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ ఫోటో అడుగుతారు, రీసెంట్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ 12th ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే కేటగిరీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ పెట్టుకొని అప్లికేషన్స్ అనేటువంటిది విత్ ఇన్ ద డెడ్ లైన్ June 6 నుంచి 26th బిఫోర్లోనే అప్లికేషన్ చేసుకోండి. పేమెంట్ అనేటువంటిది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. త్రూ ఆన్లైన్ డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా సబ్మిషన్ చేసుకోండి. అదర్ కేటగిరీ వాళ్ళకి నో ఫీ. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫీ అనేటువంటిది లేదు. సో ఫైనల్ అయిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. జూలైలో అడ్మిట్ కార్డు ఓపెన్ చేసుకొని 6th 11th ఆగస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025కి ఎలా స్టడీ ప్లాన్ చేసుకోవాలి? మనకు ఉండేటువంటి సిలబస్ వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ ప్లస్
స్కిల్స్ టెస్ట్ అనేటువంటివి పాస్ అవ్వాలి. సో అర్థమెటిక్, రీజనింగ్ అనేటువంటివి, మ్యాథమెటికల్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి జనరల్ నాలెడ్జ్ కిందకు వస్తుంది. ఇంగ్లీష్ అనేటువంటిది ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ కిందకు వస్తుంది. సో వీటికి మీరు టైం టేబుల్ పెట్టుకొని టోటల్ 60 days అనేటువంటిది టైం ఉంది. సో ఇక్కడ మీరు ఇచ్చిన విధంగా ఈ 60 daysని మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైం స్లాట్ బుక్ చేసుకొని మీరు మార్నింగ్ టైంలో న్యూస్ పేపర్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి చెక్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ డివిజన్ అర్థమెటిక్, రీజనింగ్ చెక్ చేసుకోండి. ఈవినింగ్ టైం ఇంగ్లీష్ అనేటువంటిది చూసుకోండి. సమ్ టైం అనేటువంటిది టైప్ చేసుకోవడానికి సమ్ టైం అనేటువంటిది మీరు ఫోకస్ చేసుకోండి. ఈ విధంగా సబ్జెక్ట్ అనేటువంటిది, స్టడీ మెటీరియల్ అనేటువంటిది మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. పర్చేజ్ చేసుకోండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లలో మీకు కంటెంట్ రిలేటెడ్ ఉంటే యూట్యూబ్ ఛానల్స్లలో చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి అనేటువంటిది మార్క్ టెస్ట్లని ప్రొవైడ్ చేస్తుంది. వాటిని అటెండ్ చేసుకోండి. సిలబస్ రివిజన్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా స్టెనోగ్రఫీ ఆ టైప్ చేసే స్కిల్స్ అనేటువంటివి వర్డ్ పర్ మినిట్ అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా ఈ 2 monthsలో మీరు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 పోస్టులని మీరు క్రాక్ చేయగలరు. సో ఎవరైతే ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025కి అపియర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి, పర్సనల్గా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ గుడ్ లక్ టు ది ఆస్పిరెంట్స్.